హాయ్ అండి, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవి కొని అయితే మ్యాక్సిమం 3 మంత్స్ అయిపోతుంది. ఇంకా వీటికి ఈరోజు కుదిరింది అన్నట్టు టైం ప్రిపేర్ అయితే చేస్తున్నా. చూద్దాం సోప్స్ ఎట్లా వస్తాయో ప్రాపర్గా. అయితే ఫస్ట్ అయితే నేను కలబంద తీసుకున్నాండి, కొంచెం బాగుంటుంది కదా మన ఫేస్కి కూడా అట్లా అని చెప్పేసి అయితే ఫస్ట్ తీసుకొని ఇవి అడ్జస్ట్ అయితే కట్ చేసుకుంటున్నా. గీరికి అవుతాయి కాబట్టి కలబందని చూసి కట్ చేస్తే బాగా వస్తుంది, వీడియోని చూసి కట్ చేస్తే మొత్తం సగానికే పోతుంది. సరే అయితే అండి, ముక్క పక్కన పెట్టుకున్నాం. ఇదైతే నేను ఇట్లనే వేసేసుకుంటున్నా అండి. దీన్ని మొత్తం ఇట్లా పీసెస్ లాగా కట్ చేసేసుకుంటున్నా చిన్న చిన్నగా. ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకుంటున్నా. ఇట్లా పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నా అండి, చిన్న చిన్నగా, మరి పెద్దగా ఏం కాకుండా. దీన్ని మంచిగా మెత్తగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు. సరేనా? ఇది మిక్సీ వేసి గడున్న ఇంకున్న ఆమెకు తినిపిస్తా అన్నట్టు. ఓకేనా? చూడు, అది కూడా ఫ్రాంక్ చేద్దాం, మమ్మీ మీద ఫ్రాంక్ చేద్దాం. కళ్ళులా కలిపిద్దాం. కళ్ళులా కలిపిస్తే ఫ్రాంక్ అయిపోతే చేది వస్తుంది. అప్పుడు ఇక మనం ఏదైనా యూట్యూబ్లో చూసామంటే అది ట్రై చేయాలంటే మినిమం కొన్ని యుగాలు అయితే పడుతుందండి. ఇంకా అన్ని యుగాలు దాటేసి వచ్చిన తర్వాతనే ఇంకా ఈ ప్రయోగం అయితే నాకైతే మనసులో చాలా డేస్ నుంచి ఇది ట్రై చేయాలని ఉండే. న్యాచురల్ సోప్స్ అయితే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రై చేయాలనుకున్నా. ఇంకా ఫైనల్గా అయితే ఈరోజు కుదిరింది. ఇది తీసుకొని కూడా 2 మంత్స్ అవుతుంది. 2 మంత్స్ తర్వాత నేనైతే ఈ ప్రయోగం అయితే స్టార్ట్ చేసిన. నేను ఇంతకు ముందైతే మాట్లాడింది అయితే ఇంకా నేను వీడియో తీసేటప్పుడు అయితే నేను చాలా ఇబ్బంది పెడతారు మా వాళ్ళు. చాలా ఫన్నీగానే, కాకపోతే ఇబ్బంది అయితే పెడతారండి. ఇంకా అందుకే అలా మాట్లాడాల్సి వస్తుంది. తప్పుగా అయితే అనుకోకండి, ఓకేనా? కావాలని చెప్పేసి అయితే చిన్నగా ఫన్నీగా ఇబ్బంది పెడదాం అనుకుని చూస్తారు. ఇంకా అట్లా మాట్లాడక తప్పదు కాబట్టి ఇంకా మాట్లాడాల్సి అయితే వచ్చిందండి. దానికైతే ఏం తప్పుగా అనుకోకండి, ఫన్నీగా అయితే తీసుకోండి, ఓకేనా? నేనైతే సోప్స్ ప్రిపేర్ చేయడమే కాదండి, ట్రై కూడా చేసిన. 1 వీక్ యూజ్ చేసిన, చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అందుకనే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఈ వీడియో తీసి కూడా 1 మంత్ అయిపోతుంది. 1 మంత్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నా అండి. ఇంత తొందరగా అప్లోడ్ చేస్తాను నేనైతే అస్సలు అనుకోలేనండి, ఊహించలేదు. అందుకనే చెప్తున్నాను. నిజంగా కలబందకు ఇంత పవర్ ఉంటుందా అని అనిపించిందండి. ఎందుకంటే అది యూజ్ చేస్తే స్మూత్గా అయింది, ఫేస్ కూడా చాలా గ్లోయిగా అనిపించింది. నిజంగా న్యాచురల్గా అనిపించిందండి. ఇంట్లో గ్యాస్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మా అత్తయ్య స్నానానికి నీళ్ళు పెట్టుకుంటే అందులోనే ఇంకా మెల్ట్ చేస్తుందండి. ఇంకా డబల్ బాయిలింగ్ కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి ఇంకా మెల్ట్ చేస్తున్నా. ఎండకు కాస్త కిందున్న మంటకు కాస్త వేడి నీళ్ళకి కాస్త తొందరగా అయితే మెల్ట్ అయిపోయిందండి. కొంచెం అయితే టైం టేకింగ్ ప్రాసెస్ అనుకుందాం, కానీ ఈ పొయ్యి మీద చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది. ఏదైనా సరే మనం గ్యాస్ పైన కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ పొయ్యి మీద అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. కాకపోతే దాన్ని పట్టుకోవడమే కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ పర్వాలేదండి, చాలా తొందరగా అయితే అయిపోయింది. ఈ ఎండలో వీడియో తీసేది కూడా చాలా క్లియర్గా ఏర్పడుతుంది కదండి మీకైతే. నేనైతే ఇంక ఇదే ప్రాసెస్ అండి నాదైతే. ఈ కలబంద అయితే మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ అయితే చూపించేసాను వీడియోలో. ఇంకా దాన్ని వేసి మిక్స్ చేసుకొని ఇంకా తీసేసుకోవడమే. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగిందండి. అదేంటంటే కలబంద కొంచెం ఎక్కువ తీసుకున్న, సోప్ తక్కువ అయింది. హాఫ్ తీసుకుంటే బాగుండేది. ఒక్కటి వేసేసరికల్లా కొంచెం సోప్ అయితే మెత్తబడిందండి. దానివల్ల తొందరగా కరిగిపోయింది. అందుకే 1 వీక్ మాత్రమే వాడాల్సి వచ్చింది, లేకపోతే ఇంకా కొన్ని డేస్ ఎక్కువనే వాడేదాన్ని. అట్లా జరగకుండా మీరైతే చూసుకోండి చేసేటప్పుడు అయితే. ఈ పాటికి ఎందరో ట్రై చేసి ఉంటారు, ఇది నా లాస్ట్ కావచ్చు నేనే, అయినా సరే చెప్తున్నా. ఇంకా మౌల్స్లో అయితే షిఫ్ట్ చేస్తున్నాండి. ఇదైతే మౌల్స్లలో వేసేసి కోసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తా అని చెప్పేసి ఇంకా మౌల్స్లో వేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి.
ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత అంటే హై పెట్టిన అన్నట్టు ఫ్రిడ్జ్. అదొక్కటి చెప్పనీకి ఎన్ని తంటాలో సరే తీయండి. ఒక 2-3 అవర్స్ తర్వాత మళ్ళీ తీసేసిన తర్వాత నా సోప్స్ అయితే రెడీ అయ్యాయండి. కాకపోతే కొంచెం కొద్ది టైం తర్వాత కొంచెం మెల్ట్ ఏం అవ్వలేదు, కానీ కొంచెం సోప్ అనేది మెత్తబడిందండి. ఎందుకంటే చెప్పాను కదా కలబంద అనేది ఎక్కువైందని. కాకపోతే సూపర్గా రిజల్ట్ వచ్చిందండి. నాకైతే చాలా చాలా నచ్చింది. న్యాచురల్గా ఉంది. మళ్ళీ న్యాచురల్ సోప్స్ వాడడం వల్ల మన హెల్త్ కూడా బాగానే ఉంటుంది కదా. ట్రై చేస్తే ఎప్పుడన్నా చెయ్యండి. ఎప్పుడో ఎవరో పుణ్యానికి పెడితే నేను ఇవాళ అమాసకు పెట్టినా కదా, మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి. బాగా అనిపిస్తే యూజ్ చేయండి. బాగా అనిపిస్తే మీరు కూడా యూజ్ చేయండి. మంచిగానే క్లీన్ అవుతుందండి ఫేస్ అయితే. మంచి రిజల్ట్ అయితే ఉంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే లైక్ కొట్టి షేర్ చేయండి.